వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన కామెంట్లు హస్తం పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొండా వ్యాఖ్యలపై రగిలిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరంగల్లో సమావేశమయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కొండా మురళి కామెంట్లను ఖండించిన నేతలు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీని కోరారు. జిల్లాలో మంత్రి సురేఖ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగింది. పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి నువ్వేం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటికి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వెళ్ళడం పోయి తిరుగుతున్నాం. పొదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తుంది అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తుంది? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అయితే తారస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా నివురుగట్టిన నిప్లా ఉన్నటువంటి కోల్డ్ వార్ నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా మరోసారి బహిర్గతమైందని చెప్పొచ్చు. అదేవిధంగా కొండా సురేఖతో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏతుందో కూడా గత కొంతకాలంగా కూడా విభేదాలతో ఉన్నటువంటి నేపథ్యాలు ఏతుందో కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా అవి కాస్త బహిర్గతమైందని చెప్పొచ్చు. ఏతుందో నిన్న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేపై కూడా విమర్శలు చేశారు. అందులో ప్రధానంగా ఇటు స్టేషన్ గన్పు ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి తో పాటు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్యపై కూడా కామెంట్స్ విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఈ రోజు హన్మకొండ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ఇంట్లో కూడా భేటీ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఏదైతే ఉందో కూడా కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధమని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి, అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, అదేవిధంగా మేయర్ గుండు సుధారాణి వీరంతా కూడా భేటీ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భేటీ కావడంతో పాటు ఉన్నటువంటి అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఏదైతుందో గత కొంతకాలం కూడా మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటే ఎమ్మెల్యేలకు మాత్రం విభేదాలైతే కూడా తరచూ చూస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలో మరోసారి కూడా బహిర్గతమైన నేపథ్యంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ఉందో కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏదంటే కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. అది ఏదైతే ఉందో కూడా దాని గురించి అధిష్టానానికి చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టు కూడా పార్టీకి సంబంధించిన విషయాలు కూడా బయటకు మాట్లాడొద్దు అంటూ కూడా వీరైతే చెప్పడం, అదేవిధంగా కొండా మురళి అదేవిధంగా కొండా సురేఖ చేసినటువంటి ఆ పాపాలకు ఈ కులాలను అడ్డు పెట్టుకొని కూడా వ్యవహరించొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం గత కొంతకాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా గతంలో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా వీరు ఫిర్యాదు చేసిన తర్వాతకి చర్యలు తీసుకోవడంతో కూడా వీరు కాస్త అసహనానికి అయితే గురైన నేపథ్యంలో కూడా ఈసారి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను, అదేవిధంగా వీడియో క్లిప్స్, అదేవిధంగా ఇతర సంబంధించిన మీడియాలో వచ్చినటువంటి కథనాలు కూడా తీసుకొని అధిష్టానం దృష్టికి అయితే
తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోలేదని వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో వీరు మాత్రం భేటీ కావడం, దాని వెనుకున్నటువంటి అంశాలు, అదే దీనిపై కూడా పూర్తి స్థాయిలో వీరైతే చర్చించుకోవడం జరిగింది. చర్చించిన అంశాలను కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీలో ఉన్నట్టు ఏఐసిసి పెద్దలను కూడా కలిసి వివరాలు ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో త్వరలో కూడా వీరంతా కూడా భేటీ అయ్యి కూడా స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై పీసీసీ అబ్జర్వర్ ను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొండామురళిపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వేటు పడే అవకాశం ఏమైనా ఉందా కొండామురళిపై? ఏదైతే గత కొంతకాలం కూడా కొండా సురేఖ, కొండా మురళిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి పార్టీ వ్యవహారాల తీరుకు వ్యతిరేకంగా చేయడం, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించిన నేతలపై కూడా విమర్శలు చేయడం, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే టార్గెట్ గా చేస్తూ గత కొద్ది రోజుల నుంచి కూడా విమర్శలు చేస్తున్న తరంలో గతంలో కూడా వీరంతా కూడా భేటీ కావడం, ఆ తర్వాతకి ఫిర్యాదుల పర్వం అయితే చేసింది. ఆ తర్వాతకి 2-3 సార్లు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకపోవడం, అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి కూడా మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖను తప్పిస్తారు అని చెప్పి జోరుగా ప్రచారం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో నిన్న కొండా మురళి మాట్లాడుతూ తనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండదండలు మాకు ఉన్నాయి కాబట్టి మంత్రి పదవికి పోయే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా తన కూతురుకు పరకాల టికెట్ వస్తుంది, అదేవిధంగా నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానంటూ కూడా బహిరంగంగానే నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా అధిష్టానం కూడా దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి కాబట్టి సొంత పార్టీకి సంబంధించిన నేతలు వారిపై కూడా విమర్శలు చేసుకోవడంతో కూడా ప్రతిపక్షంలో ఉన్న అందరూ కూడా దీన్నే ఆసరాగా చేసుకొని నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేసరికి దాన్ని తుదముట్టించాలి, మొదట్లోనే తుదముట్టించాలి. అదేవిధంగా వారందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి. మిగతా సంబంధించిన ఎమ్మెల్యే కూడా సఖ్యత ఉండే విధంగా మంత్రితో పాటు కొన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బుజ్జగించే ప్రయత్నం, అదేవిధంగా కొన్నటువంటి ఏదో కూడా దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా స్పెషల్ ఒక అబ్జర్వర్ కూడా పంపించి దీనిపై కూడా పూర్తి వివరణ తెలుసుకునేందుకు కూడా వరంగల్ కు వస్తారని చెప్పి మనకి ప్రస్తుతానికైతే సమాచారం అయితే అందుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన కామెంట్లు హస్తం పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొండా వ్యాఖ్యలపై రగిలిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరంగల్లో సమావేశమయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కొండా మురళి కామెంట్లను ఖండించిన నేతలు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీని కోరారు. జిల్లాలో మంత్రి సురేఖ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయినాం. అది కొండమురళి రాత్రి కూడా పగలనగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు ఆ కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన కొండా సురేఖ అని చెప్పిన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండవద్దు, రాజీనామా చేయండి. మరి వెంటనే చేయడం జరిగింది. నేను రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలకి గీక్కుంటారు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది.
ఈ మరి మళ్ళా కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంకోవడం జరిగింది. పార్టీని మంచి చెడు ఎవరే గాని ఏదే గాని పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి నువ్వేం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట్ట మీద వెళ్ళడం పోయి తిరుగుతున్నాం. పొదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరికి చెప్తుంది? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో.